సైన్స్, శక్తి ఈ రెండు పదాలు వినగానే అవి ఎప్పుడో కలిసే ఉన్నట్టే అనిపిస్తోంది కదా. కాని అసలు విషయమేంటంటే ఈ రెండింటి మధ్య బంధానికి కూడా ఒక మొదలుంది, ఒక చరిత్ర ఉంది. ఈరోజు మనం ఆ కథేంటో, ఆ బంధం ఎలా మొదలైందో, ఎలా పెరిగిందో చూద్దాం. సరే, మరి ఈ కథను ఎక్కనుంచి మొదలు పెడదాం? మనకు బాగా తెలిసిన ప్రపంచం నుంచే, అంటే మన ఆధునిక యుగం. ఇక్కడ సైన్స్, యుద్ధం అనేవి వాటిని విడదీయడం అసాధ్యం. ఇదే మన కళ్ల ముందున్న నిజం. ఈ వాక్యం చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా దీనిలో చాలా లోతైన అర్థముంది. అదేంటంటే, ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం సైనికుల ధైర్యసాహసాల మీదే ఆధారపడి లేవు, అంతకుమించి శాస్త్రీయ ఆవిష్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. అంటే శాస్త్రీయ ఉత్పాదనలు అంటున్నాం కదా, అసలు దాని అర్థమేంటి? సైన్స్ అనేది మన రక్షణ వ్యవస్థలో ఎంతలా భాగమైపోయిందో ఒక్కసారి వివరంగా చూస్తే దాని ప్రభావం మనం ఊహించిందానికంటే చాలా చాలా ఎక్కువని అర్థమవుతుంది. ఈ లిస్టు చూడండొకసారి, భలే ఆసక్తికరంగా ఉంది కదా. ఒకవైపేమో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే బయోనిక్ గూఢచారి, ఈగలు, ఆలోచనలని పసిగట్టే స్కానర్లు. మరోవైపు ఏకంగా చరిత్ర గతిని మార్చేసిన V2 రాకెట్లు, అణుబాంబు. ఇవన్నీ కూడా సైన్స్ ప్రయోగశాలల్లో పుట్టినవే. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్హోవర్ ఒకప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గురించి ప్రపంచాన్ని హెచ్చరించారు. కాని ఈరోజు వాస్తవమేంటంటే ఆ వాక్యానికి ఇంకో పదం జోడించాల్సిందే, అదే సైంటిఫిక్. ఇప్పుడిది మిలిటరీ ఇండస్ట్రియల్ సైంటిఫిక్ కాంప్లెక్స్. ఎందుకంటే సైన్స్ ఇప్పుడు ఆ బంధంలో ఒక మూడో అతి ముఖ్యమైన భాగస్వామిగా మారిపోయింది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసింది మన ప్రస్తుత ప్రపంచం. మరిప్పుడు టైం ట్రావెల్ చేసినట్టు ఒకసారి గతాంలోకి వెళ్దాం, పూర్తిగా భిన్నమైన ఒక కాలానికి, సైన్స్కి యుద్ధానికి ఇంత సంబంధం లేని రోజులకు. అయితే ఇప్పుడు మనకున్న సందేహం ఏంటంటే, అసలు ఇదెప్పుడూ ఇలాగే ఉండేదా? సైన్స్ ఎప్పుడూ శక్తికి ఇంత దగ్గరగా ఉండేదా? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాని ఇది అక్షరాల నిజం. చరిత్రలో చాలా చాలా కాలం పాటు సైన్స్ వేరు, టెక్నాలజీ వేరు. ఈ రెండింటికి అసలు సంబంధమే ఉండేది కాదు. మనమిప్పుడు చూస్తున్న ఈ విడదీయరాని బంధం, ఇది చాలా చాలా కొత్తది, కేవలం కొన్ని శతాబ్దాల క్రితమే మొదలైంది. ఈ తేడాను అర్థం చేసుకోవడానికి ఈ టేబుల్ భలే ఉపయోగపడుతుంది. చూడండి, రోమన్ సైన్యం బలం వాళ్ల క్రమశిక్షణ, కాని ఆధునిక సైన్యం బలం టెక్నాలజీ. క్రీస్తుపూర్వం 200 నాటి ఒక రోమన్ జనరల్ మరో 500 ఏళ్ల తర్వాత కూడా సులభంగా ఓ యుద్ధం చేయగలడు, ఎందుకంటే పెద్దగా ఏమీ మారలేదు. కాని నెపోలియన్ కాలం నాటి ఒక జనరల్ను తీసుకొచ్చి ఇప్పుడొక ఆధునిక సైనిక దళం ముందు నిలబెడితే ఒక్క క్షణం కూడా నిలవలేడు. అంటే ఆ రోజుల్లో కొత్త టెక్నాలజీలు ఎలా పుట్టాయనుకుంటున్నారు? ప్రయోగశాలల్లో కూర్చొని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కనిపెట్టినవి కావు. అవన్నీ చదువుకోని చేతివృత్తులవాళ్లు తమ అనుభవంతో 100 సార్లు ప్రయత్నించి, ఫెయిల్ అయ్యి, మళ్లీ ప్రయత్నించి, అలా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో కనిపెట్టినవి. దీనికి గన్ పౌడర్ కదా ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆలోచించండి, 9వ శతాబ్దంలో దీన్ని కనిపెట్టారు, కాని దాన్ని యుద్ధాల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా వాడటానికి ఏకంగా 600 ఏళ్లు పట్టింది, అంటే 15వ శతాబ్దం వరకు. ఆ మధ్యలో 100 ఏళ్లు పాటు దాన్ని టపకాయల కోసమే వాడారు. దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఆ కాలపు రాజులు, పండితులు వీళ్ళెవ్వరూ కొత్త టెక్నాలజీ తమకు అధికారాన్ని తెచ్చిపెడుతుందని, సంపదనిస్తుందని అసలు నమ్మనేలేదు. అలాంటి సమయంలో ఒక చిన్న ఆలోచన, ఒక విప్లవాత్మకమైన ఆలోచన అన్నిటినీ మార్చేసింది. అదెలాగూ చూద్దాం. ఈ మాట మనందరం ఎక్కడో ఒకచోట వినే ఉంటాం, జ్ఞానమే శక్తి. 1620లో ఫ్రాన్సిస్ బేకన్ ఈ మాట అన్నప్పుడు అది కేవలం ఒక కొటేషన్ కాదు, అది సైన్స్కి, శక్తికి మధ్య సంబంధాన్ని శాశ్వతంగా మార్చేబోయే ఒక కొత్త శకానికి నాంది. అసలు బేకన్ ఏం చెప్పాలనుకున్నాడు? ఆయన ప్రకారం జ్ఞానానికి అసలైన పరీక్ష అది నిజమా అబద్ధమా అని కాదు, దానివల్ల ఉపయోగముందా లేదా అని. ఒక థియరీ వల్ల మనం కొత్త పనులు చేయగలిగితే, మన శక్తి పెరిగితే, అప్పుడే అది నిజమైన జ్ఞానమవుతుంది. చూశారా, ఇక్కడే సైన్స్కి, టెక్నాలజీకి, అంటే ఆచరణకి ముడిపడింది. అయితే ఈ కొత్త ఆలోచన అందరూ వెంటనే ఒప్పుకోలేదు. సమాజంలో పూర్తిగా పాతుకుపోవడానికి కొన్ని 100 ఏళ్లు పట్టింది.
కాని ప్రపంచ యుద్ధాల రూపంలో వచ్చిన ఘర్షణ ఈ ఆలోచనకు ఒక స్థిరమైన, శాశ్వతమైన రూపాన్నిచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పరిస్థితి ఏంటంటే, రెండు పక్షాలు కందకాల్లో కూర్చుని ఏళ్ల తరబడి పోరాడుతున్నాయి. యుద్ధం ముందుకు సాగట్లేదు. ఆ ప్రతిష్టంభనను ఛేదించడానికి మొట్టమొదటిసారి రెండు దేశాలు అధికారికంగా శాస్త్రవేత్తల సహాయం కోరాయి. ఇక అప్పుడు చూడలే, ప్రయోగశాలల నుండి ఒకదాని తర్వాత ఒకటిగా భయంకరమైన ఆయుధాలు బయటకు రావడం మొదలైంది. యుద్ధ విమానాలు, విషవాయువులు, ట్యాంకులు, జలాంతర్గాములు, ఇలా ఒకటేమిటి, యుద్ధ స్వరూపాన్నే మార్చేసే కొత్త టెక్నాలజీల వరద పారింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మొదలైన ఈ ట్రెండ్ రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసరికి తారస్థాయికి చేరింది. ఈసారి రెండు పక్షాలు ఒక మిరాకిల్ వెపన్ కోసం, అంటే ఒకే ఒక్క ఆయుధంతో యుద్ధాన్ని గెలిచేయగలమనే ఆశతో పిచ్చెక్కినట్టు శాస్త్రీయ పరిశోధనలు చేశాయి. ఒకవైపు జర్మన్ సైనికులు V2 రాకెట్లు, జెట్ విమానాల రూపంలో ఏదో అద్భుతం జరగబోతోందని ఆశగా ఎదురుచూశారు. కానీ చివరికి అమెరికా రహస్యంగా చేపట్టిన మాన్హట్టన్ ప్రాజెక్ట్ ఫలితంగా వచ్చిన అణుబాంబు ఆ యుద్ధానికి ఒక ముగింపు పలికింది. అలా ఆ యుద్ధక్షేత్రంలో సైన్స్కి, అధికారానికి మధ్య పుట్టిన బంధం విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. అదే మనల్ని ఆధునిక యుగంలోకి తీసుకువచ్చింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. సైన్స్, పరిశ్రమలు, సైన్యం, ఈ మూడింటి మధ్య ఏర్పడిన ఈ బంధముంది చూసారా? ఇప్పుడు మనకు చాలా మామూలుగా అనిపించొచ్చు. కానీ ఇదే గత 100 సంవత్సరాల్లో మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన అసలైన ఇంజిన్. సరే, సైన్స్ మరియు శక్తి ఇప్పుడు విడదీయరానివి అని మనకు అర్థమైంది. కానీ దీనివల్ల ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. జ్ఞానం యొక్క భవిష్యత్తుకు దీని అర్థమేమిటి? అంటే ఏదైనా తెలుసుకోవాలనే మన అన్వేషణ, అధికారాన్ని సంపాదించాలనే మన అన్వేషణతో ఇంత దగ్గరగా ముడిపడి ఉన్నప్పుడు దాని పర్యవసానాలెలా ఉంటాయి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.